హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పల్లీ చట్నీ. పల్లీ చట్నీ అనుకుంటున్నారా? చాలా సింపుల్గా చేసే ఈ పల్లీ చట్నీని కరెక్ట్గా చేసుకుంటే ఉత్త చట్నీయే తినేసేయచ్చండి, అంత బాగుంటుంది. ముందుగా మనం వీడియో స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ ఒక కళాయిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఇప్పుడు కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులోకి పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. మనకి పొట్టు ఇష్టం లేదు అనుకుంటే మనం మామూలుగా పల్లీలు వేయించుకుంటాం కదా, అలా వేయించుకొని పొట్టు తీసేసుకొని చట్నీ చేసుకోవాలి. కానీ పొట్టు ఉంటే చట్నీ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. నేను 6 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇవి కొంచెం కారం తక్కువగా ఉన్నాయండి. కొంచెం ఘాటుగా ఉండేవైతే 5 వేసుకుంటే సరిపోతుంది. 5 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ శనగపప్పుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. పల్లీలు చూసారా, చక్కగా దోరగా వేగినాయి. ఇలా ఉంటే చట్నీ చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఇవి చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. ఒక మిక్సీ జార్లోకి మనం వేయించుకున్న పల్లీలు వేసుకోవాలండి. రుచికి సరిపడినంత ఉప్పు, పచ్చడి మెదగడానికి కావాల్సినన్ని నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి చట్నీ అయితే మెదిగిపోయిందండి. వేరొక గిన్నెలోకి తీసేసుకుందాము. ఈ చట్నీలోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. మనం ఇడ్లీలోకి తింటున్నామా, దోశలోకి తింటున్నామా దాన్ని బట్టి ఈ వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఇడ్లీలోకి అయితే చట్నీ కొంచెం గట్టిగా ఉంటే బాగుంటుంది, దోశల్లోకి అయితే కొంచెం పలుచగా ఉంటే బాగుంటుందండి. దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చట్నీ కోసం మనం తాలింపు వేసుకోవాలి. ఒక చిన్న కళాయిలోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకొని కొంచెం వేగిన తర్వాత లాస్ట్లో కరివేపాకు వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఈ తాలింపు చట్నీలోకి వేసుకోవాలి. అంతేనండి, పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదండి, ఈ పల్లీ చట్నీ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేసి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ.